మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన కథ అందరికీ తెలుసు. కానీ చంద్రుడి దాకా వెళ్లి, అక్కడికి చేరుకోకుండానే మరణానికి అతి దగ్గరగా వెళ్లి, మళ్ళీ ప్రాణాలతో భూమికి తిరిగొచ్చిన ఒక అద్భుతమైన, ఉత్కంఠమైన మిషన్ ఉంది. అదే అపోలో 13. 1960లో అమెరికా, రష్యా మధ్య అంతరిక్ష పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో, చంద్రుడిపై పరిశోధనల కోసం నాసా వరుసగా అపోలో మిషన్లను పంపింది. అపోలో 11, అపోలో 12 విజేతల తర్వాత, అపోలో 13ని ఒక సాధారణ రాకెట్ మిషన్‌లా భావించారు. కమాండర్ జిమ్ లావెల్ సహా ముగ్గురు ఆస్ట్రోనాట్లు 1970 ఏప్రిల్ 11న అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మొదట 2 రోజులు అన్నీ సాఫీగానే సాగాయి కానీ, భూమి నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడి వైపు ప్రయాణం ప్రశాంతంగా సాగుతూ ఉండగా, మూడో రోజు ఒక సాధారణ ప్రక్రియగా ఆక్సిజన్ ట్యాంక్‌ను స్టీర్ చేయడానికి ఆదేశం వచ్చింది. అంతే, ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో నౌక మొత్తం కంపించింది. తర్వాత లైట్లు ఆఫ్ అవ్వడం, సిస్టమ్ ఫెయిల్ అవ్వడం లాంటివి జరిగాయి. అప్పుడే చరిత్రలో నిలిచిపోయిన ఒక మాట వినిపించింది. "హాస్టన్, వీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్." ఆ ఒక్క క్షణంలో అపోలో 13 లక్ష్యం పూర్తిగా మారిపోయింది. ఆక్సిజన్ ట్యాంక్ పేలుడుతో గాలి లీక్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి చేసే ఫ్యూల్ సెల్స్ ఆగిపోయాయి. దాంతో శ్వాస తీసుకోవడానికి గాలి మరియు పవర్ లేకపోవడంతో ఆ చీకటి అంతరిక్షంలో ముగ్గురు ఆస్ట్రోనాట్లు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాంతో చంద్రుడిపై ల్యాండ్ అవ్వాలన్న కల అక్కడితో ముగిసింది. ఇప్పుడు ఎలాగైనా ప్రాణాలతో భూమికి తిరిగి వెళ్ళాలి. కానీ కమాండ్ మాడ్యూల్ పనిచేయకపోవడంతో చంద్రుడిపై దిగేందుకు మాత్రమే రూపొందించిన లూనార్ మాడ్యూల్ను లైఫ్ బోట్‌గా వాడారు. ఇది కేవలం ఇద్దరికి మాత్రమే 2 రోజుల పాటు సరిపోయేలా డిజైన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు 4 రోజుల పాటు అందులోనే జీవించాలి. ఇక్కడే మరో భయంకరమైన సమస్య మొదలైంది. లూనార్ మాడ్యూల్‌లో CO2 ఫిల్టర్లు సరిపోవడం లేదు. వాటి లెవెల్స్ పెరిగితే మరణమే అని అనుకున్నారు. తర్వాత భూమిపై ఉన్న నాసా ఇంజినీర్లు అంతరిక్ష నౌకలో ఉన్న వస్తువులతోనే పరిష్కారం కనుక్కోండి అని ఆదేశించారు. దాంతో అక్కడున్న డక్ట్ టేప్, ప్లాస్టిక్ కవర్లు, కార్డ్‌బోర్డ్‌లతో ఒక తాత్కాలిక ఫిల్టర్‌ను డిజైన్ చేసి ఆస్ట్రోనాట్లకు స్టెప్ బై స్టెప్‌గా వివరించారు. ఇది సైన్స్ మాత్రమే కాదు, ఇది మన మేధస్సు చేసిన అద్భుతం. పవర్ సేవ్ చేయడం కోసం హీటింగ్ ఆఫ్ చేయడంతో తీవ్రమైన చలి, తక్కువ నీరు, తక్కువ ఆహారంతో శరీరం బలహీనపడినా సరే ధైర్యం మాత్రం తగ్గలేదు. చంద్రుడిపై ల్యాండ్ కాకపోయినా చంద్రుడి గ్రావిటీ ఉపయోగించి భూమి వైపు తిరిగేలా అత్యంత ప్రమాదకరమైన క్యాలిక్యులేషన్ చేసి ఒక మార్గాన్ని కనుగొన్నారు. చివరికి భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయింది. సాధారణంగా కొన్ని నిమిషాలే ఉండే ఈ మౌనం ఒక్కసారిగా ఎక్కువసేపు కొనసాగింది. ప్రపంచం మొత్తం శ్వాస ఆపుకొని ఎదురు చూసింది. ఏదైనా జరుగుతుందేమో అనే భయం అందరిలోనూ ఉంది. అప్పుడు అనుకున్న సమయాన్ని దాటి రేడియోలో ఒక స్వరం వినిపించింది. వీఆర్ అలైవ్. ఆ క్షణంలో ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. తర్వాత అపోలో 13 పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అది చంద్రుడిపై అడుగుపెట్టిన విజయం కాదు, కానీ మనిషి ఎప్పుడు లొంగిపోడనే విషయాన్ని నిరూపించిన విజయం. అందుకే అపోలో 13ని ఒక ఫెయిల్యూర్ అని కాకుండా సక్సెస్‌ఫుల్ ఫెయిల్యూర్ అని అంటారు. ఈ మిషన్ మనకు నేర్పించింది ఒకటే: పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా సమస్యను అంగీకరించి ధైర్యంతో ఎదుర్కొంటే అసాధ్యమనే మాటే ఉండదు. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.